మా ఇంట్లో ఏ పండుగ అయినా మా ఆడిబిడ్డను నువ్వు తిన్నాడు మేము సమరపడతాం అనుకున్నాం. ఇవాళ అందట్లాడి పండు లాంటి దానివే వైష్ణవి మా అందరిని ఎడవాడి నీ భర్త నీకు కాళ్ళ ఎవడాయ నా చెల్లి అత్తాలక్ష్మి నీకు బిడ్డలు లేకున్నా నేను కన్న బిడ్డోలో మెదులుతాననుకున్నా నిన్ను కన్న బిడ్డోలో చూసుకుంటామనుకున్నా గాని ఇవాళ నీ కొడుకు మనసును మార్చి నా ప్రాణం ఇవని చెప్పినవా నా అత్తే నాకు కాళ్ళ ఎవడయిందా ఇవాళ మీరందరూ కలిసి నా ప్రాణం తీయాలని పగబట్టిందా మీరు పగబట్టి నా ప్రాణం తీసిందా నేను అయ్యవకు కరవాయిపోతే అన్నదమ్ములకు కరవాయిపోతే నేను అట్టి మనిషిని కాదేవా నేను 4 నెలల గర్భవతి తోటి ఉన్నా అయ్యో అట్టి మనిషి కాదా అని అనుకోకపోతే అయ్యో నన్ను వర్రంగా నా ప్రాణం తీర్తిరావా తన ప్రాణం పోవంగా తన అమ్మయ్య వీధికి తన అన్నదమ్ముల వీధికి పానం ఎంత అల్లడిల్లరా మాత్రమని ఆ వైష్ణవికి ఆత్మశాంతి కోరాలని ఆ జీవి స్వర్గవందాలని ఇవాళ మాత్రమని జగిత్యాల జిల్లా మరి కొరట్ల మండలం అయిన మాదాపూర్ గ్రామంలో మరి అటువంటి కనుక నేను మా చెల్లెలాంటి వైష్ణవి ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని తావుకు గురైంది. మరి అయ్యో ఇలా నమ్మి హరిబాబును మాత్రం ప్రేమించినందుకు ఇలా హరిబాబు అటువంటి వైష్ణవికి ఎముడైంది. ఎక్కడ ఉన్న వైష్ణవి జీవి శంకరుని ప్రజల కాడ అమరజ్యోతి మెరగాలి. మరి ఆ యూట్యూబ్ లో ఎన్నో తీసి ఎన్నో చూసినాం. మరి అలా అందరినీ సంతోష పెట్టిన వైష్ణవి ఆ జీవికి ఆత్మశాంతి కావాలని ఇలా మా ఒగ్గు వారి తరపున బాగితి పడ బృందం మరి ఆ వైష్ణవి మాత్రం ఎక్కడున్నా లోకాన శంకరుని ప్రజల కాడ చక్క సర్గలోకం అందాలని మరి ఇలా కన్న తల్లిదండ్రి తన అన్నలైనా అయ్యో మా చెల్లె ఏదని అటువంటి చూడు 13 మంది అన్నలు మరి మా చెల్లె లేదని వాళ్ళు మా బిడ్డ ఇలా కడుపుతోటి కన్నా మా బిడ్డ మాత్రం మాకు మాయమైంది. మరి కన్నుల ముంగట మాత్రం పిల్లల పానం పోతే కాట్లపడదాకా ఆ దుఃఖం పోదట. ఏ లోకాన మా బిడ్డ స్వర్గం అందాలని ఏదిగా వైష్ణవేదో బిడ్డ వైష్ణవని నువ్వు కలిగిన నాడే బిడ్డ సంబరానికి చెప్పనడి అనుకున్న బిడ్డు అని అన్నదమ్ములంతా మా ఇంటి మా లక్ష్మి అని మేము సంబరపడ్డమే చెల్లె. ఇయా చెల్లెలేని వాళ్ళ చేసినావా ఓ చెల్లె వైష్ణవని చిన్ననాడు నుండి నువ్వు ఏది కోరినా నీ మాట మేము కాదని లేదు చెల్లె. చెల్లె నీకు నచ్చినట్టు అదిగో మేము ఎదిరినమ్మా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే సరే పర్వాలేదు నా చెల్లె నచ్చినట్టే కావాలని చెల్లె నీ పెళ్లి కొప్పుకున్నావమ్మా. నువ్వు ప్రేమించిన నీ భరతే కాళ్ళ ఎవడైందా చెల్లె తన భరత మాత్రం నీ ఒక ప్రాణం తీయంగా అందరాది కచ్చిల్లు మోనాదారి బాబు అదిగో నిన్ను అదిగో అటువంటి నా అయ్యవ కాదన్నా గాని నా ఇష్టమైన నా అయ్యవను ఒప్పించి మెప్పించి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు కాళ్ళ ఇవ్వడమైనవా అయ్యా. హరిబాబు ప్రాణం ముదియంగా అమ్మ తల్లిదండ్రి ఆది కచ్చిన అన్నదమ్ములు ఆది కచ్చిన నాయనా దుర్గ ప్రసాదు ఇవాళ మీ కడుపు గండి పెట్టిపోతానే అవ్వా. ఇవాళ నా మీద మీరు కోటి ఆశలు పెట్టుకున్నారే అవ్వా. నీ ఆశలన్నీ నీ రాజలు నేనెళ్ళిపోతూ ఉన్నానమ్మా బిడ్డ
బిడ్డ గర్భాన కొడుకో బిడ్డో జలమెత్తుతే మాకు మనవడో మనవరాలు అని మేము చూసి సంబరపడదాం అనుకున్నామమ్మా. నువ్వు 4 నెలల గర్భవతితోటి ఉండంగా అదిగో పాపాత్తుడు నీ భర్తే నీకెముడాయి నీ ప్రాణం తీసిన ఆడబిడ్డ తన భర్త హరిబాబు గనకనే చూడు నీ అయ్యవ్వ కాదన్న నా అయ్యవ్వ కాదంటరా అని నా ఇంటికి తీసుకొచ్చుకొని నేను ఎంతో ప్రేమతోటి చూసుకున్నానయ్యా. నేను ఎంతో ప్రేమతోటి చూసుకుంటే నాకేమైనా అయిపోతుంది అయ్యా. తల్లిదండ్రి అది కచ్చినారా అన్నదమ్ములు అది కచ్చినారా సెల్లే వేస్తుడమ్మా నీ జ్ఞాపకాలు గుర్తొచ్చే మా పేగులు వచ్చిపోతాయి గుండెలు కూలిపోతాయి. చెల్లె నిన్నెత్త మరిచిపోదు అమ్మా నువ్వు మరపురాని చెల్లెవు నా చెల్లె నిన్నెత్త మరిచిపోదు అమ్మా. తన అన్నదమ్ములల్లా మాకొక్క ఆడిబిడ్డవమ్మ. మా ఇంత ఏ పండుగ అయినా మా ఆడిబిడ్డని నువ్వు తిన్నాడు మేము సమరపడతాం అనుకున్నాం. ఇవాళ అందట్లాడి పండు లాంటి దానివే వచ్చాయి మా అందరిని ఎడవాయి. నీ భర్త నీకు కాళ్ళయ్యముడాయ నా చెల్లె అత్తాలక్ష్మి. నీకు బిడ్డలు లేకున్నా నేను కన్న బిడ్డోలో మెదులుతాననుకున్నా నిన్ను కన్న బిడ్డోలో చూసుకుంటామనుకున్నా గాని ఇవాళ నీ కొడుకు మనసును మార్చి నా ప్రాణం నీవని చెప్పినవా. నా అత్తే నాకు కాళ్ళయ్యముడయిందా. ఇవాళ మీరందరూ కలిసి నా ప్రాణం తీయాలని పగబట్టిందా. మీరు పగబట్టిన ప్రాణం తీసిందా. నేను అయ్యవకు కర్రవాయిపోతే అన్నదమ్ములకు కర్రవాయిపోతే నేను అట్టి మనిషిని కాదేవా. నేను 4 నెలల గర్భవతి తోటి ఉన్నా. అయ్యో అట్టి మనిషి కాదా అని అనుకోకపోతుంది. అయ్యో నన్ను వర్రంగా నా ప్రాణం తీర్తిరావా. తన ప్రాణం పోవంగా తన అమ్మయ్య వీధికి తన అన్నదమ్ముల వీధికి పానం ఎంత అల్లడిల్లరా. అయిన వస్తవి గనకనేవి చక్కగా సరకలోక అందని తన అన్నదమ్ములు నీ కాపకారు గురు దత్త చెల్లే మా గుండెలు కూలిపోతానే అమ్మ. మేము నీతో చూస్తే చెల్లే మా పేగులు అలసిపాయ చెల్లే కన్న తండ్రి దుర్గ ప్రసాద్. మరి అదిగో అటువంటి కన్న తండ్రి మాత్రం అనగానేమి చూడు. మరి తల్లి గల్ల లతవ్వ తండ్రి గల్లా మరి దుర్గ ప్రసాద్ మా బిడ్డ ఏదని బిడ్డతో వాళ్ళు చూస్తానులే అవ్వా. జరిగిపోయినా వైష్ణజీవి చక్క సర్గలోకం అందనీయమమ్మా.